అమెరికాలో మరోమారు ఎప్స్టైన్ ఫైల్స్ దుమారం చెలరేగుతోంది. ఇక ఎప్స్టైన్ విషయానికి వస్తే ఆయన అమెరికాలో అత్యంత సంపన్నులకు బైనరీ బాల్క్ను సరఫరా చేసేవాడు. ఆయన క్లయింట్ల విషయానికి వస్తే మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ నుంచి ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్కు చెందిన ప్రిన్స్ల నుంచి బిజినెస్ ఎగ్జిక్యూటివ్లు, సెలబ్రిటీలు, పలువురు విద్యావేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నారు. రోజుకో పేరు వెలుగు చూడడంతో అమెరికా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మన పాలకుల క్యారెక్టర్ ఇంత డీలాగా ఉందా అని ముక్కులు వేలేసుకుంటున్నారు. మరి ఎప్స్టైన్ డైరీలో కొత్తగా వెలుగు చూసిన ప్రముఖుల గురించి ఒక లుక్ వేద్దాం. అమెరికాలో ప్రస్తుతం హాట్ టాపిక్ విషయానికి వస్తే ఎప్స్టైన్ ఫైల్స్ గురించే ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ఇక జస్టిస్ డిపార్ట్మెంట్ శుక్రవారం నాడు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రికార్డులను బహిర్గతం చేసింది. జెఫ్రీ ఎప్స్టైన్ క్లయింట్ల పేర్లను విడుదల చేసింది. ఇక జెఫ్రీ ఎప్స్టైన్ అమెరికాతో పాటు బ్రిటన్లో ఉండే బిలియనీర్లకు మైనర్ బాలికలను సరఫరా చేసేవాడు. అయితే ఈ బాలికలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వారిని తనకు అత్యంత ఖరీదైన క్లయింట్లకు సరఫరా చేసేవాడు. ఎప్స్టైన్కు ఈ దందాలో తన గర్ల్ ఫ్రెండ్ గిస్లైన్ మాక్స్వెల్ సహకరించేది. 2019లోనే ఎప్స్టైన్ జైల్లో ఆత్మహత్య చేసుకుంటే ఆయన పార్ట్నర్ మాక్స్వెల్ మాత్రం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తనను జైలు నుంచి విముక్తి కల్పించాలని ఆమె కోర్టుకు వేడుకుంటున్నారు. తాజాగా జస్టిస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన డాక్యుమెంట్లలో 254 మంది మసాజ్ చేసిన యువతుల పేర్లను విడుదల చేసింది. వారి ఫోటోలను కనిపించకుండా వారి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచింది. పలువురి అమ్మాయిల ఫోటోలు గతంలో విడుదల చేయలేదు. ప్రస్తుతం విడుదల చేసిన ఫోటోల విషయానికి వస్తే వాటిని పూర్తిగా బ్లర్ చేసి విడుదల చేశారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ రిక్లైనింగ్ హాట్ టబ్లో ఉన్నట్లు, ఆయన పక్కన ఓ యువతి ఉన్నట్లు చూపించారు. అయితే యువతి ఫోటోను పూర్తిగా బ్లాక్ చేశారు. మరో ఇమేజ్లో క్లింటన్ స్విమ్మింగ్ చేస్తూ కనిపించాడు. ఆయనతో పాటు గిస్లైన్ మాక్స్వెల్ కూడా స్విమ్ చేసినట్లు కనిపించింది. అయితే ఎప్స్టైన్ కాంటాక్ట్ బుక్లో ట్రంప్ పేరు కూడా ప్రముఖంగా కనిపించింది. ఇక ట్రంప్కు అత్యంత సన్నిహితుడు ఎప్స్టైన్ కాగా ఎప్స్టైన్ ఫైల్స్ విడుదలను అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించాడు ట్రంప్. మైనర్ బాలికలను సెక్స్ ట్రాఫికింగ్లో దించినందుకు ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. విచారణ జరుగుతున్న సమయంలోని న్యూయార్క్ జైలులో అనుమానాస్పద స్థితిలో ఎప్స్టైన్ మృతి చెందాడు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు గతంలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అయితే ఎప్స్టైన్ ఫైల్స్ బహిర్గతం చేయాలని ట్రంప్కు చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యుల నుంచే ఒత్తిడి పెరిగింది. వారి ఒత్తిడి భరించలేక గత నెలలో ఫైల్స్ విడుదల చేయాలని ట్రంప్ సంతకం చేశాడు. అయితే అమెరికా కాంగ్రెస్ రికార్డులను శుక్రవారంలోగా విడుదల చేయాలని డెడ్లైన్ విధించడంతో జస్టిస్ డిపార్ట్మెంట్ ఎట్టకేలకు ఎప్స్టైన్ ఫైల్స్ విడుదల చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శుక్రవారం నాడు కొన్ని వందల డాక్యుమెంట్లు విడుదల చేశామని, రాబోయే వారాల్లో మరిన్ని డాక్యుమెంట్లను విడుదల చేస్తామని అన్నారు. ఎప్స్టైన్ చేతిలో మోసపోయిన వందలాది మైనర్ బాలిక వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచడానికి చాలా సమయం పట్టిందని ఆయన తెలిపారు. అయితే డెమోక్రాటిక్ పార్టీలకు చెందిన నాయకులు మాత్రం పాక్షికంగా కొన్ని ఫైల్స్ విడుదల చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ ఒత్తిడి చేయడం వల్లే పూర్తి డాక్యుమెంట్లను విడుదల చేయలేదని విమర్శిస్తున్నారు. ట్రంప్ పాత రోత చరిత్రను వీరు కవర్ చేస్తున్నారని డెమోక్రాట్లు జస్టిస్ డిపార్ట్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విషయానికి వస్తే ఆయన స్వతహాగా సంపన్నుడు, బిలియనీర్, విలాస పురుషుడు. ఒకప్పుడు తన సొంత ఎస్టేట్ పామ్ బీచ్లో ఎప్పుడూ హై సొసైటీ మిత్రులతో పార్టీలో మునిగి తేలేవాడు. 1990లో ట్రంప్కు కావలసిన అవసరాలు మైనర్ బాలికలను ఎప్స్టైన్ పామ్ బీచ్ ఎస్టేట్కు పంపించేవాడు. కేవలం మసాజ్ కోసం మిమ్మల్ని పంపిస్తున్నానని మాయమాటలు చెప్పి పామ్ బీచ్కు పంపించేవాడని పలువురు మైనర్లు ప్రస్తుతం వారు పెద్దవారు అయ్యారు తమ గోడును వినిపిస్తున్నారు. అయితే ఎప్స్టైన్ చేతిలో మోసపోయిన ఒక యువతి అప్పట్లో మైనర్ తమ గోడును మీడియాకు తెలపడం, అటు తర్వాత ఒకరి తర్వాత ఒకరు కొన్ని వందల మంది యువతులు తాము ఎప్స్టైన్ చేతిలో మోసపోయామని ముందుకు రావడంతో అమెరికాలో ఎప్స్టైన్ కేసు అతిపెద్ద దుమారం రేపింది. దీనిపై విచారణ చేపడితే పెద్ద మనుషుల బాగోతాలు బయటపడ్డాయి. ఇక ఎప్స్టైన్ సెక్స్ ట్రాఫికింగ్ కేవలం అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా రిచ్ అండ్ ఫేమస్ క్లయింట్లకు అమ్మాయిలను సరఫరా చేసేవాడు. అయితే ఎప్స్టైన్ ఎపిసోడ్ వెలుగు చూసిన వెంటనే ట్రంప్ అతడితో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నాడు. ఎప్స్టైన్ను అరెస్ట్ చేసి న్యూయార్క్ జైలుకు పంపడం, అక్కడ ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగిపోయాయి.
ఇక ట్రంప్ గత ఏడాది ప్రెసిడెంట్గా పోటీ చేయాల్సి రావడం, అదే సమయంలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఎప్స్టైన్ ఫైల్స్ విడుదల చేస్తానని హామీ ఇవ్వడం జరిగిపోయాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫైల్స్ విడుదల కాకుండా అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. ఇక FBI, జస్టిస్ డిపార్ట్మెంట్లు ఈ ఏడాది జూలైలో ఎప్స్టైన్ ఫైల్స్ను విడుదల చేయమని తేల్చి చెప్పడంతో పెద్ద దుమారమే రేపింది. ఎప్స్టైన్ తన క్లయింట్లను బ్లాక్మెయిల్ చేసినట్టు ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. అయితే ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో వేరే గత్యంతరం లేక ఫైల్స్ను విడుదల చేయాల్సి వచ్చింది. ఈ కేసులో శిక్ష పడిన వారి విషయానికి వస్తే ఎప్స్టైన్ గర్ల్ ఫ్రెండ్ మాక్స్వెల్ మాత్రమే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. 63 ఏళ్ల మాక్స్వెల్ 20 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఎప్స్టైన్ కోసం మైనర్ బాలికలను ఆమె రిక్రూట్ చేసేది. కొత్తగా విడుదల చేసిన రికార్డులను బట్టి చూస్తే ఎప్స్టైన్ క్లయింట్ల జాబితా చాంతాడంత ఉంది. ఆయన క్లయింట్లు ఎవరు, ఆయనకు ఎవరెవరు సహకరించింది, కేసుకు ముందుకు సాగనీయకుండా ఎవరు అడ్డుకుంది తదితర అంశాలు తెలుసుకోవడానికి అవకాశం లభించిందంటున్నారు అమెరికాకు చెందిన రాజకీయ పరిశీలకులు. ఇక తాజాగా జస్టిస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన రికార్డుల విషయానికి వస్తే డెమోక్రాట్ పార్టీకి చెందిన మాజీ అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్తో పాటు మిక్ జాగర్, మైకేల్ జాక్సన్ కూడా ఎప్స్టైన్ సోషల్ సర్కిల్లో ఉన్నారని తెలుస్తోంది. 254 మంది బాలికల ఫోటోలు మసాజ్ చేసినట్లు చూపించారు. వారి ఐడెంటిటీ కనిపించకుండా బ్లర్ చేశారు. మరో ఫైల్లో డజన్ల కొద్దీ ఫోటోలను విడుదల చేశారు. వాటిలో కొన్ని పూర్తి నగ్నంగా, మరికొన్ని ఫోటోలు పొట్టి దుస్తులతో మైనర్ బాలికలు కనిపించారు. వారి ముఖాలను మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇక బిల్ క్లింటన్ స్విమ్మింగ్ చేస్తూ కనిపించారు. ఆయన వెంట మాక్స్వెల్ ఉన్నట్టు, అలాగే మాజీ బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ కూడా కనిపించాడు. అతడి చుట్టూ అమ్మాయిలున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఎప్స్టైన్ ఫైల్స్ విడుదలైన వెంటనే వైట్ హౌస్ క్షణం కూడా వృధా చేయకుండా బిల్ క్లింటన్ పై విమర్శల వర్షం కురిపించింది. ప్రజలను పట్టించుకోకుండా చిల్ కావడం ఏంటి, సిల్లీ బిల్ అంటూ ఎద్దేవా చేసింది. దీనిపై డెమోక్రటిక్ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఎప్స్టైన్ ఫైల్స్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్ గేట్స్ కూడా ఉన్నట్టు ఫోటోలు విడుదల చేశారు. అలాగే ఆల్ఫాబెట్ ప్రెసిడెంట్ సెర్గీ బ్రిన్, పాప్ సింగర్ మైకేల్ జాక్సన్, మిక్ జాగర్తో పాటు అమెరికాలో ఉండే బిలియనీర్లంతా ఎప్స్టైన్తో సంబంధాలున్నట్టు తెలుస్తోంది. రోజు రోజుకు కొత్త పేర్లు వెలుగు చూడడంతో అమెరికా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకు ఎంత పెద్ద మనుషులు అనుకున్న వారు కూడా ఈ రొచ్చులో దిగారా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక రాబోయే వారాల్లో మరింతమంది బాగోతాలు వెలుగు చూస్తాయో అని సాధారణ అమెరికన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.